నమస్తే. ఆస్టియోపొరోసిస్ అంటే బోలు ఎముకల వ్యాధి అని కూడా అంటారు. ఒక వయసు వచ్చాక లేడీస్లో ఎక్కువగా ఈ ఎముకలు గుల్లబారిపోవడం అనేది కనిపిస్తుంది. ఇది మనకి ఈ ఆస్టియోపొరోసిస్ వచ్చిందని మనకి కొన్ని సంకేతాల వల్ల మనకి తెలుస్తుంది. చాలామంది నడుస్తూ నడుస్తూ ఏదో తగిలో లేకపోతే జారే పడిపోయామని కాలో చెయ్యో ఎక్కడొకక్కడ బోన్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. ఇది ఆస్టియోపొరోసిస్ సంకేతం. అలాగే ఇంట్లో వంట చేసినప్పుడు గిన్నె పట్టుకొనో లేకపోతే వేడి గిన్నె ఏ పట్కాతో దించుతున్నప్పుడు కూడా మన చేయి పట్టు ఇవ్వకుండా పడిపోతూ ఉంటాయి. అది కూడా దీని లక్షణాలే ఈ ఆస్టియోపొరోసిస్ సంకేతం అన్నమాట. అంటే వెంటనే మనం డాక్టర్ని సంప్రదిస్తే మనలోనూ ఎంత ఉంది మన బోన్ డెన్సిటీ అనేది వాళ్ళు పరీక్ష చేసి మనకి చెప్తారు. దానికి మెడిసిన్ లేకపోతే మనం కాల్షియం ఉన్న ఆహారాలని ఏ రకంగా తీసుకోవాలో డాక్టర్స్ మనకి సలహా ఇస్తారు. ఈ చేతిలో నుంచి జారిపోవడం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పదే పదే జారిపోతూ ఉంటే అంటే పట్టు కోల్పోతారనమాట. చాలామంది ఒక వయసు వచ్చాక బట్టలు కూడా ఇలా పిండలేరు, దేన్ని ఇలా పట్టుకోలేరు, కనీసం చీపురు పెట్టి కూడా ఇల్లు కూడా తుడవలేని బాధ ఉంటుంది. అలాగే మన చిగుర్లు కిందకి పళ్ళ నుండి చిగుర్లు కిందకి వెళ్ళిపోయి పన్ను పైకి కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఆస్టియోపొరోసిస్ వచ్చిందనే దానికి ఒక సంకేతం. మనకి తెలియకుండా సడన్గా మన నడక ఇలా ముందుకు వంగొని నడవడం, కూర్చున్నప్పుడు కూడా ఇలాగ ముందుకు వంగి కూర్చోవడం, ఇవన్నీ కూడా ఆస్టియోపొరోసిస్ లక్షణాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఇలాంటి ఏ లక్షణం కనిపించినా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అంటే ఎముకలకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిక్ డాక్టర్కి వెళ్ళి ఈ లక్షణాలు చెప్పడం వలన ఇప్పుడు మనకి ఎన్నో మెడిసిన్స్ అవి వచ్చినాయి కాబట్టి ముందు ఎటువంటి బాధలు లేకుండా అంటే ఇలా ఫ్రాక్చర్లు అవి లేకుండా మనం మన జీవితకాలంలో మన పని మనం చేసుకునేటట్టు ఉంటుంది. ఏది విరిగిపోయినా ఒక 40 days 30 days తప్పనిసరిగా దానికి కట్టు బెడ్ రెస్ట్ లాంటివి ఉంటాయి. కాబట్టి మనం ముందే మేల్కొని ఈ సంకేతాలు కనబడినప్పుడు డాక్టర్ని సంప్రదించి మనం జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.